Hello, welcome to Telangana Flash News 24/7. Vijaya Bank recruitment notification. Vijaya Bank అనగానే ఏ ప్రైవేట్ బ్యాంకో అనుకోకండి. ఇది నేషనలైజ్డ్ బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. దీని బ్రాంచెస్ మొత్తం ఇండియాలోని అన్ని స్టేట్స్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. పోస్ట్ వచ్చేసి స్వీపర్ అండ్ ప్యూన్ జాబ్స్. 10th పాస్ క్వాలిఫికేషన్తో ఉన్న ఎవరైనా ఏ ఇండియన్ నేషనల్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కూడా అన్ని స్టేట్స్లలో రిలీజ్ చేశారు. పోస్ట్ వచ్చేసి స్వీపర్ అండ్ ప్యూన్ పోస్ట్ అన్ని స్టేట్స్లలో దానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది. ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఇలా ఏ స్టేట్ ఆ స్టేట్కి రిలీజ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఈ నోటిఫికేషన్స్ ఉన్నాయి. తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉంది, ఆంధ్రాలో అయితే విజయవాడ అండ్ విశాఖపట్నంలో ఉన్నాయి. ఎలిజిబిలిటీ 10th పాస్ అయిన ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నేను ఒకటి మీకు డీటెయిల్ నోటిఫికేషన్ చూపిస్తాను. హైదరాబాద్ నోటిఫికేషన్ ఇది అన్నీ ఆల్మోస్ట్ సేమ్, ఇంకా స్టేట్స్ డిఫరెంట్ కానీ వేకెన్సీస్ అది నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చేంజ్ ఉంటాయి తప్ప ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మిగతా డీటెయిల్స్ అన్ని నోటిఫికేషన్స్లో సేమ్గానే ఉంటాయి. ఇప్పుడు ఇది ప్యూన్ పోస్ట్ నోటిఫికేషన్, హైదరాబాద్ నోటిఫికేషన్. అన్ని నోటిఫికేషన్స్కి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అవన్నీ సేమే. మళ్ళీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 7th స్టార్ట్ అయింది, March 7th. దీనికి డేట్ కూడా చాలా షార్ట్ టైం ఉంది. మీకు 14th లోపే అప్లై చేసుకోవాలి. కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉన్న ఎవరైనా వెంటనే అప్లై చేసుకోండి, డిలే చేయకండి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ప్యూన్ పోస్ట్ ఇవి. వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్తే ఇవి టోటల్గా 12 వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్ రీజియన్లో అయితే SC3, ST1, OBC1, EWS2, UR 5. దీనికి మినిమం క్వాలిఫికేషన్స్ అయితే 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ కూడా యాజ్ ఆన్ 1/3/2019 కల్లా 18 to 26 years, మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం 26 years మించకూడదు. SC/STస్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBCస్కి అయితే 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10th పాస్ అయి ఉండాలి. అండ్ ఇంకో కండిషన్ ఏంటంటే మీకు ఆ లోకల్ లాంగ్వేజ్ చదవగలగాలి, రాయగలగాలి, మాట్లాడగలగాలి. ఇప్పుడు తెలుగు స్టేట్స్లో వాళ్ళు అప్లై చేసుకుంటే మీకు తెలుగు కంపల్సరీగా రాయగలగాలి, చదవగలగాలి, మాట్లాడగలగాలి. అలాంటి వాళ్ళే ఎలిజిబుల్ దీనికి. అలాంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి SC/ST, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ PWD క్యాండిడేట్స్కి అయితే 50 రూపీస్. ఇది కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, వేరేలా అయితే యాక్సెప్ట్ చేయరు. మీరు పే చేసినా అది మీది వృధానే అవుతుంది. మిగతా క్యాండిడేట్స్కి అయితే 150 రూపీస్ అప్లికేషన్ ఫీ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 6 months ప్రొబేషన్ ఉంటుంది. ఫస్ట్ మీకు దీంట్లో సెలెక్షన్ ప్రాసెస్ ఏంటంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్లోని మీకు వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైన మీ పర్ఫార్మెన్స్ బాగున్న క్యాండిడేట్స్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. తర్వాత మీకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 6 months ప్రొబేషన్ ఉంటుంది. ఈ మిగతా డీటెయిల్స్ అన్నీ నేను దానికి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. హైదరాబాద్ వేకెన్సీస్, విజయవాడ, విశాఖపట్నం వేకెన్సీస్ డీటెయిల్స్ దానికి పెడతాను. అలాగే ప్యూన్ వేకెన్సీస్ విజయవాడలో అయితే 7 ఉన్నాయి, విశాఖపట్నంలో కూడా ప్యూన్ వేకెన్సీస్ 7 ఉన్నాయి. అలాగే స్వీపర్ నోటిఫికేషన్ కూడా మీకు ఒకటి చూపిస్తాను. ఇది పార్ట్ టైం స్వీపర్స్. ఇవన్నీ పర్మనెంట్ జాబ్సే. పార్ట్ టైం కదా అని కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని కాదు. ఇక్కడ ఇది పర్మనెంట్గానే, ఈ జాబ్ కూడా పర్మనెంట్ జాబే మీకు. దీనికి కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 7th నుంచే స్టార్ట్ అయింది, 14th లాస్ట్ డేట్. దీనికి కూడా క్వాలిఫికేషన్స్ 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో వేకెన్సీస్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. EWSలో 1, UR కేటగిరీలో 2. URలో అంటే ఎవరైనా దీనికి పోటీ పడవచ్చు. అండ్ మినిమం ఏజ్ వచ్చేసి 18, మ్యాక్సిమం 26. ఇది కూడా SC/STస్కి అయితే 5 years, OBCస్కి అయితే 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. క్వాలిఫికేషన్స్ 10th పాస్ అయి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, చదవగలగాలి, రాయగలగాలి, మాట్లాడగలగాలి. దీనికి కూడా సెలెక్షన్ మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది.
ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టైప్. ఆ రిటర్న్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. దీనికి కూడా అప్లికేషన్ ఫీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 50 రూపీస్, మిగతా వాళ్ళకైతే 150. ఇది కూడా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 6 months ప్రొబేషన్ ఉంటుంది. అంటే అది ట్రైనింగ్ లాగా. ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనే ప్రొసీజర్ ఇక్కడ ఉంది. మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి నేను ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా పెడతాను మీకు. ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. అలాగే విజయవాడలో అయితే స్వీపర్ వేకెన్సీస్ 4 ఉన్నాయి. విశాఖపట్నంలో కూడా 4 వేకెన్సీస్ ఉన్నాయి, స్వీపర్ వేకెన్సీస్. 10th పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్ర క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. శాలరీ కూడా బాగుంటుంది. 10th పాస్తో ఇలాంటి జాబ్ ఆఫర్స్ రావడం రేర్గా వస్తాయి కాబట్టి మీకు వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. బాగా ప్రిపేర్ అయ్యి ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా మీకు 10thకి సంబంధించిందే ఉంటుంది. మీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి మాత్రం ఉంటుంది. అది బాగా ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామినేషన్ రాస్తే, ఒక ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. మీకు ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్, ఒరిజినల్ జెరాక్స్ కాపీస్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు అవి చెక్ చేసి అవి కరెక్ట్గా ఉన్నాయా చూసి మీకు జాబ్ ఇస్తారు. కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీ రీజియన్లోనే మీకు జాబ్ ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మీ స్టేట్స్లోనే మీకు జాబ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు వదులుకోకండి. అది కూడా జస్ట్ 10th పాస్తో ఇలాంటి అవకాశాలు రావడం కూడా రేర్గా వస్తుంటాయి. వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. నేను అన్ని లింక్స్ పెడతాను మీకు వీడియో డిస్క్రిప్షన్లో. మీకు ఏది కావాలంటే అది క్లిక్ చేసి చూడండి. ఇలా రిక్రూట్మెంట్ ఆఫ్ పార్ట్ టైమ్ స్వీపర్స్ విజయవాడ, విశాఖపట్నం, దేని లింక్ దానికి నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్లో మీకు ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్, అన్ని జాబ్ అప్డేట్స్ ఉన్నాయి. మీకు టైం టేబుల్స్ కానివ్వండి, ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఈ ఛానల్లో ఉంటుంది. మీరు ఛానల్లో సెర్చ్లోకి వెళ్ళి టైప్ చేసి చూడండి. మీకు ఏదైనా డిఫికల్టీ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.